అవును బాగుంది, నాకంటే నీకే బాగుంది. ఏందక్క ఏంది చైను గీను అంటున్నా? ఊకడికో దవడపల్లి రాలిపోతాయి. అన్నా మొన్న పైసలు తీసుకున్నావుగా అన్న, ఇస్తానన్నా ఇయ్యలేదేంటన్నా? నేను ఇస్తాలేరా, నేను ఇల్లు బీక్కొని పారిపోను. ఈ పైసలు నీకు ఇస్తారా? ఇస్తావులే అన్న, నాకు తెలుసు కానీ నాకు పని ఉందన్న, తొందరగా ఇవ్వన్నా. సరే ఇస్తాలే. ఏమే ఏం చేస్తున్నావు? వచ్చారా? వచ్చాను కానీ పోయి కొన్ని మంచి నేను తీసుకురా. ఏవండి అన్నం తింటారా? అన్నం వద్దు కానీ పొద్దున్న లేసేసరికి పైసలు కనిపించట్లేదు. నువ్వేం చేస్తున్నావేంటి? నేనెందుకు తీస్తానండి? అరే కాసేపు నేను లోపల పోయి ఫ్యాన్ వేసుకోవడం అనుకుంటే ఎవరైనా వస్తే లేడని చెప్పు. దీనికేం తక్కువ లేదు. అక్క ఏంటి ఇటు వచ్చావు? ఏదో ఒకటి మంది ముచ్చట్లు మోసుకొస్తావుగా, ఇంకో చెప్పు. రా కూర్చో. నేనెక్కడ మోసుకొస్తా? మంది ముచ్చట్లో వేలే పెట్టను. నీ మాటలని ఊర్లో చాలా మంది విడాకులు తీసుకున్నారు కదా. అబ్బో నేనేం చేశానక్క? పెళ్ళాన్ని చేసేయేమో మొగుడికి చెప్పా, మొగుడు చేసేయేమో పెళ్ళానికి చెప్పా. వాళ్ళు పోయి విడాకులు చేసుకుంటే నన్నేం చేయమంటావు అక్క? మీ ఇంటి ముందోడు ఆ ఊరు చివరన దాంతో లెగిసిపోయిందంట అక్క. ఏంది ఆ సరోజ వాళ్ళ బిడ్డ? అబ్బో సరోజ వాళ్ళ బిడ్డ కాదు, సరోజనే లెగిసిపోయింది. అవ్వా పిల్ల పెళ్ళిడికి వచ్చింది, అది లెగిసిపోవడం ఏంటి? అది పెళ్ళిడికి వచ్చింది, అది బయటపడ్డది. మీ ఆయనకి తెలియకుండా ఏదో చైన్ కొన్నవంటగా అక్క, ఒకసారి చూపివా? ఆగవే చూపిస్తా. ఏంది ఏం తీసుకొస్తావా? ఏం చూపిస్తావు? ఏం లేదు. ఏంటి బాగా ముచ్చట్లు పెట్టుకుంటాను, గుయ్య గుయ్య అనిపిస్తున్నాయి. ఏం గుయ్య గుయ్య ఏం లేదులే గాని నువ్వేంటి పనికి పోవా? పనికి పోతా కానీ నా తెలవకుండా నా జేబులో నుంచి పైసలు తీసి దాసినవేంటి? లచ్చలు లచ్చలు తెస్తాను వెనుక సార్లే కానిపో. అడ్డగోళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే 5 ముచ్చట్లు కావాలా నీకు? ఏంటి అడ్డగోళాలు గిడ్డగోళాలు అని ఏం మాట్లాడుతున్నావు? నిన్నే ఉన్నా మీదకి వస్తున్నావు. అడ్డగోళాలు అంటున్నావు, అడ్డగోళ ముచ్చట్లు అంటున్నావు, నన్ను చూపించి. ఏంటి ఇళ్లలో పోవద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదని నా పిల్లల్ని చెప్పుకుంటాను, నీకేమైంది? పోవే, ఆయన మాటలు పట్టించుకోవద్దు కానీ వెళ్ళి కూర్చోపో. ఆగండి మీరు. ఆగంటే పిల్ల మొగల మధ్యలో వచ్చి నువ్వు మాట్లాడుతున్నావేంటే? మీరు మంచి మాట్లాడని చెప్తున్నా. ఇలాంటి వాళ్ళతో నీకు దోస్తాను వద్దు. ఇంట్లోకి వచ్చి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఏం పని లేదు. ఎందుకు లేగాని కూర్చుందప్ప. అంటే అది నీకు సొట్టమా పక్క పోనీ రాదు, బతిన్నాడుతున్నావు ఎందుకు? ఎందుకంటే నేను పోతా, కూర్చోవే. నీకు టైం అవుతుంది, వెళ్ళి పొలానికి వెళ్ళు. ఏంటి ఏదో ఉంది నేను పొలం కాడికి పోయి నాకు ఏం చేస్తారేంటి? పోవయ్యా పో, దాంతో నీకు గొడవ ఎందుకు? వెళ్ళు. వస్తే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. అబ్బా అక్క ఏం చేపించుకున్నావే? మంచిగా ఉన్నది కదే అక్క. సూపర్ చేపించావా అక్క? నీకన్నా నాకే బాగుంటది అక్క ఇది. అవును బాగుంది, నాకంటే నీకే బాగుంది. ఎన్ని తులాలు అక్క? 10 తులాలు. 10 తులాలకి ఎంత మంచిగా వచ్చింది. ఇగో ఇక్కడ పువ్వు అక్క, బాగుంది కదా. ఇదిగో ఇక్కడ చూడే, ఎర్ర ముత్యం పెట్టించా. ప్లీజ్ అక్క ఒక రోజు ఇస్తావా? ఫంక్షన్ కి వెళ్తాను. వామ్మో నేను అసలే మా ఆయనకి తెలియకుండా కొనుక్కున్నా, దాచిపెట్టుకోవాలి. అబ్బా నువ్వేమిస్తావా అక్క? మా ఆయనకి ఇలాంటిదన్నా మంచి చేపిమన్నా. అవునక్క, మా ఆయన డిజైన్ చూపిమన్నాడు గానీ చూపిద్దామంటే నా దగ్గర ఫోన్ లేదక్క. అక్క మా ఆయనకి ఇదే డిజైన్ అని చెప్పి 5 నిమిషాల్లో వెళ్ళి తీసుకొస్తానక్క. నేను నమ్మి 10 తులాలు ఇయ్యాలని నీయను. మా ఆయనకి తెలియకుండా దాచిన డబ్బులతో కొనుక్కున్నా, నేను ఇయ్య. నీ మొగుడేమో అట్లా మాట్లాడుకొని వెళ్తాను, నువ్వేమో నమ్మా అంటావు. మీలాంటి వాళ్ళతో దోస్తా చేయడమే వేస్ట్. సరేలే ఇస్తా గానీ జాగ్రత్తగా తొందరగా వెళ్ళి 5 నిమిషాల ముందే తీసుకొని రావాలి. సరే అక్క, సరే. ఇట్లా తీసుకెళ్ళి అట్లా తీసుకొని వస్తా అక్క. ఈ రోజు అయితే 10 తులాల బంగారం లాభం. ఏంది ఇది చాలాసేపు అవుతుంది, ఇంకా రావట్లేదు. ఐదు నిమిషాలు అనేది గంట అవుతుంది, ఇంకా రావట్లేదు. అసలే నా మొగుడు తెలియకుండా పిచ్చిది నన్ను నమ్మి 10 తులాల బంగారం ఇచ్చింది, ఇచ్చేదే లేదు. ఇంకా దొంగ మొహంది 5 నిమిషాల్లో వస్తానని ఇంకా రా.
వస్తే చెల్లి చెల్లి ఏందక్క ఇలా వచ్చావు? వస్తే నీకు ఇందాక నెక్లెస్ ఇచ్చా కదా, మా ఆయన రాకముందే ఈ దాచిపెట్టుకోవాలి. ఏంటి నెక్లెస్? నాకెప్పుడు ఇచ్చావు? ఇంతకు ముందే కదా నీకు చైన్ నుంచి పంపించింది. అయ్యా నాకెప్పుడు ఇచ్చావు? వస్తే నువ్వు అబద్ధం ఆడవకే, ఇచ్చేవే. ఎవరింటికి వెళ్దామని ఎవరింటికి వచ్చావు అక్క? నేను పొద్దున్న నుంచి బయటికే వెళ్ళలేదు. వస్తే ఇలాంటి జోకులు తర్వాత చూసుకున్నాం కానీ ముందు చైన్ ఇచ్చేవే, మా ఆయన వచ్చే టైం అవుతుంది. వెళ్ళి దాచుకుంటా ప్లీజే ప్లీజ్. ఏందాక ఏంది చైన్ గీను అంటున్నావు? ఊకడిగానుకో దవడపల్లి రాలిపోతాయి. నువ్వు ఎవరికి ఇచ్చావో ఏంటో, ఊరికే నన్ను అడిగామంటే దవడపల్లి రాలిపోతాయి. వస్తే నా చైన్ ఇవ్వకపోతే అమ్మాడిమ్మ డాషే. అమ్మాడిమ్మ లేదు, బొమ్మ లేదు. ఎల్లు మా ఇంటికి అందించినాడు. వస్తే అలా అంటున్నావేంటి? ఇందాకే తీసుకొచ్చావు కదే నా దగ్గర నుంచి నెక్లెస్. ఏంటి మా ఇంటికి వచ్చి కథలు పెడతాను నెక్లెస్ గిక్లెస్ అని? ఇచ్చేవే ఇచ్చే, రాకపోతే మా ఆయనతో చెప్తే అసలే 10 తులాలే. ఇచ్చేవే ఇచ్చే, ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళం, నీతో లొల్లి పెట్టుకుంటా. మీ ఆయన కన్నా చెప్ప, ఊర్లో చెప్పుకో, ఏం పీకుతాడేమే? ఏ ఊరికి కథలు పడికే మా ఇంటి ముందు అడుగు నడువే నడు. ఏవండి 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 ఏంటి ఏంటి ఏమైంది? ఎక్కడ ఉన్నావు? చూడండి నా చైన్ తీసుకొని నాకు ఇవ్వట్లేదు చూడండి. ఏ చూడు మీ ఆవిడ వచ్చి నా నెక్లెస్ అంటుంది. అంటే ఏం నెక్లెస్ ఏంటి? అట్లా అడుగు. ఏంటి నీకు నెక్లెస్ చెప్పిలా? నీకు ఎక్కడి నుంచి వచ్చింది నెక్లెస్? అద్ది అట్లా అడుగు, నెక్లెస్ ఎక్కడిదో అడుగు. చెప్పు దీంతో నాకెళ్ళండి. చెప్పు. ఓసే అదంతా కాదు, నా నెక్లెస్ నాకు ఇచ్చేవే. అసలు ఏంటి నెక్లెస్ ఏంటి, గొడవ ఏంటి? అసలేంటి ఏంటి నాకు చెప్పు. నెక్లెస్ ఏంటి? ఏం లేదండి. దాంతో దోస్తాను పట్టొద్దు అని చెప్పిన కానీ నువ్వు నా పిల్లల్ని ఎందుకు ఏడిపిస్తున్నావే? నాకే తెలుసు మీ పిల్లం వచ్చి నా దగ్గరికి వచ్చి నా నెక్లెస్ ఇవ్వు అని అంటుంది అని మా ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది. నడవే నడు. హుసేన్ దొంగ ముఖం దాన్న, దాంతో నీకు గొడవ ఎందుకు? రావే రా. పిచ్చి మోహాన్ని మొగుడు తెలియకుండా డబ్బులు దాచుకుంటారు కానీ బంగారం దాచుకుంటారా? ఈ బ్యాంకులో పెట్టి